అసలు ఈ అమ్మాయి చక్కగా చదువుకునే పిల్ల, ఏ ఆలోచన లేదు. అసలు అబ్బాయిలతో మాట్లాడేటప్పుడు కూడా నిష్కలంకమైన హృదయంతో మాట్లాడింది. అప్పుడు ఒక దుష్టురాలు ఏమో స్నేహితురాలు ఏం ఆలోచన ఇచ్చిందంటే, వెంకటేష్ నీకెళ్ళి చూస్తున్నాడే. అవునా? అసలు నిజంగా చెప్పాలంటే అక్కడున్న 10 మంది 20 మంది 30 మంది 50 మంది యవనస్తుల్లో ఆడు కూడా ఈ అమ్మాయి దృష్టిలో ఒక్కడే. ఇప్పుడు దృష్టి ఏం చేసిందంటే ఒకన వైపుకి ఆ ఒక్క మాట అతని మీద దృష్టి నిలిపేటట్లు చేసింది. అందుకని ఇప్పుడు నాకెళ్ళి చూస్తున్నాడో లేదో, చూస్తున్నాడని చెప్పింది కదా, చూస్తున్నాడో లేదో వెనక్కి తిరిగి చూసింది, చూస్తున్నాడో లేదని క్లాస్ రూమ్ లో చూసింది, చూస్తున్నాడో లేదో చూసింది. ఇప్పుడు ఈ చూపుని వాడేమనుకుంటాడో ఒక ఆలోచనని జీవితాన్ని పాడు చేస్తుంది. ఆ ఆలోచన అప్పుడే కాలు కింద నలిపేస్తే నీ భవిష్యత్తు ముందుకెళ్ళింది. యవనస్తులైన పిల్లలకే కాదు, సంసారాలు చేస్తున్న వారి జీవితంలో కూడా ఈ ఆలోచన